శ్రీ మాతాపితృభ్యాం నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశీలకి సుస్వాగతం. ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి. స్థిరాస్తి విషయాలు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు, బదిలీలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరి సోదరుల విషయాలు చర్చకు వస్తాయి. 6, 7, 8 తేదీల్లో వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. కీలక సమాచారాన్ని అందుకుంటారు. వాహనాలు, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. 9, 10 తేదీల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. విహారయాత్రల గురించి ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బదిలీలు, మార్పులు ఆవేదనను కలిగిస్తాయి. ఇల్లు, స్థలం వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది సమయం. ఈ వారం మేషరాశి వారు శ్రీ సౌభాగ్యలక్ష్మి స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి. కమ్యూనికేషన్లు, ఆర్థిక లావాదేవీలు, విద్యా విషయాలు, చర్చలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. చర్చలు ఫలిస్తాయి. చిన్న పర్యటనలు, జర్నలిజం, ప్రచురణలు, సాహిత్య మరియు విద్యారంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈమెయిల్స్, వాట్సాప్ సందేశాలు ఆహ్లాదం కలిగిస్తాయి. కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లకు అనుకూల సమయం. శుభవార్తను అందుకుంటారు. 6, 7, 8 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిధులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. విలువైన పత్రాలను అందుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 9, 10 తేదీల్లో సమావేశాలు, చర్చల్లో మాట పడాల్సి రావచ్చు. అన్నదమ్ముల విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో నిదానం పాటించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలను సాధిస్తారు. ఈ వారం వృషభ రాశి వారు శ్రీ గణపతి అథర్వశీర్ష పారాయణం చేయటం మంచిది. మిథున రాశి. దీర్ఘకాలిక పెట్టుబడులు, షాపింగ్, ఆర్థిక సంస్థలతో లావాదేవీలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో ఆర్థిక విషయాల్లో గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఎగుమతులు, టెక్స్టైల్స్, మైనింగ్, శాస్త్ర సాంకేతిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సమయం. నిధులకు సంబంధించిన సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. 6, 7, 8 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువుల సేకరణ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. 9, 10 తేదీల్లో ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యతను గమనించాలి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ వారం మిథున రాశి వారు శ్రీ శివరక్షా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. కీలక నిర్ణయాలు,
ఆర్థిక లావాదేవీలు, ఉన్నత విద్య, సమావేశాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. 6, 7, 8 తేదీల్లో ఆటంకాల కారణంగా మనసు చికాకుగా ఉంటుంది. యోగా, ధ్యాన, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల వల్ల ఉల్లాసంగా ఉంటారు. లక్ష్య సాధనకు గత అనుభవం తోడ్పడుతుంది. రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, టెక్స్టైల్స్, ఫోటోగ్రఫీ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. దూరంలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది. 9, 10 తేదీల్లో కీలక నిర్ణయాలకు అనుకూల సమయం కాదు. మనశ్శాంతి లోపించవచ్చు. లక్ష్యాలు అందుకోలేకపోవడం వల్ల ఆవేదన కలగవచ్చు. వ్యక్తిగత విషయాల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. సింహరాశి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, ప్రయాణాలు, పెట్టుబడులు, ఆర్థిక సమీక్షలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారు గౌరవ పదవులను అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 6, 7, 8 తేదీల్లో ఆర్థిక వ్యవహారాలు మనసుకు చికాకు కలిగిస్తాయి. సమావేశాల్లో గత అనుభవంతో లక్ష్యాలను సాధిస్తారు. బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రదర్శనలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు సంబంధించిన ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. 9, 10 తేదీల్లో సినీ, రాజకీయ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో నిదానం పాటించడం మంచిది. టెక్స్టైల్స్, ఎగుమతులు, ఫోటోగ్రఫీ, గ్రానైట్, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం సింహరాశి వారు శ్రీ సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కన్యా రాశి. ఆర్థిక వ్యూహాలు, పెట్టుబడులు, బృంద కార్యక్రమాలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది సోమవారాల్లో సమావేశాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. రక్షణ, బోధన, ఆడిటింగ్, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 6, 7, 8 తేదీల్లో వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. తల్లిదండ్రుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల విషయంలో నిరాశ తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. 9, 10 తేదీల్లో సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో మాట పడాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల వ్యవహార శైలి మనస్తాపం కలిగిస్తుంది. బ్యాంకు లావాదేవీలు మీ సహనానికి పరీక్ష పెడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. ఈ వారం కన్యా రాశి వారు శ్రీ రుణ విమోచన నృసింహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. తులారాశి. వృత్తి, వ్యాపారాలు, పెద్దల ఆరోగ్యం, విద్యా విషయాలు, వేడుకలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంస్మరణలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పన్నులు, బీమా, పెన్షన్ వ్యవహారాలకు అనుకూలం. రుణాలు, అడ్వాన్సులు అందుకుంటారు. 6, 7, 8 తేదీల్లో సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. రక్షణ, న్యాయ, ఆడిటింగ్, బోధన, రవాణా రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. 9, 10 తేదీల్లో
పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పనులు పూర్తవుతాయి. సంకల్పం నెరవేరుతుంది. ఈ వారం తులారాశి వారు శ్రీ నవగ్రహ పీడాహర స్తోత్ర పారాయణం చేయడం మంచిది. వృశ్చిక రాశి. వేడుకలు, సమావేశాలు, విద్య, ప్రయాణాలు, పెట్టుబడులపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆది సోమవారాల్లో జన సంబంధాలు విస్తరిస్తాయి. వేడుకలు, ప్రియతములతో సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. 6, 7, 8 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలిస్తాయి. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల వారికి అనుకూలంగా ఉంటుంది సమయం. ఆర్థిక పరమైన సమావేశాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. పెన్షన్, బీమా, మెడికల్ క్లెయిములకు సంబంధించిన అంశాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 9, 10 తేదీల్లో సమావేశాలు, ప్రయాణాలు, చర్చల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. లక్ష్యాలు సాధించలేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. టీచింగ్, రవాణా, రక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాల వారు అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ధనస్సు రాశి. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, వేడుకలు, వృత్తి, వ్యాపారాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆది సోమవారాల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు. ఆసుపత్రులు, హోటల్, కేటరింగ్, సేవా రంగాల వారికి అనుకూల సమయం. వృత్తి, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలను సాధిస్తారు. వృత్తిపరమైన సమీక్షలకు అనుకూల సమయం. 6, 7, 8 తేదీల్లో ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జన సంబంధాలు విస్తరిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. స్పెక్యులేషన్లు, పోటీల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. 9, 10 తేదీల్లో ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సంస్మరణల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆసుపత్రులు, బీమా, పెన్షన్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సమయం. ఈ వారం ధనస్సు రాశి వారు శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మకర రాశి. వేడుకలు, ఆర్థికపరమైన నిర్ణయాలు, ఆరోగ్యం, ఉద్యోగ వ్యాపారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో ప్రేమానుబంధాలు బలపడతాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. టెలివిజన్, అడ్వర్టైజ్మెంట్, క్రీడలు, ఆడిటింగ్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సమయం. 6, 7, 8 తేదీల్లో శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సంతానం గురించి ఆలోచిస్తారు. ఆసుపత్రులు, హోటల్, కేటరింగ్, సేవా రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వామి సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 9, 10 తేదీల్లో శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సమావేశాలు, వేడుకల్లో మాట పడాల్సి రావచ్చు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. న్యాయ వివాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థుల కదలికలపై ఆరా తీస్తారు. ఈ వారం మకర రాశి వారు శ్రీ సంతాన గోపాల స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కుంభరాశి. కుటుంబ వ్యవహారాలు, వృత్తి, వ్యాపారాలు,
విద్యా విషయాలు, వేడుకలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆది సోమవారాల్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతిని సమీక్షించుకుంటారు. 6, 7, 8 తేదీల్లో ప్రియతముల ఆరోగ్యం కొంత కలవరం కలిగిస్తుంది. చిన్నారుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. టెలివిజన్, క్రీడలు, సృజనాత్మక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. 9, 10 తేదీల్లో సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్య సేవల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు. విందు వినోదాల్లో పరిమితిని పాటించాలి. సహోద్యోగుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. ఈ వారం కుంభరాశి వారు శ్రీ పంచముఖ హనుమత్ కవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మీన రాశి. విద్య, కమ్యూనికేషన్లు, చిన్నారుల విషయాలు, బదిలీలు, మార్పులపై ఈ వారం దృష్టి పెడతారు. ఆది సోమవారాల్లో సోదరీ సోదరులకు సంబంధించి సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. కమ్యూనికేషన్లు, రవాణా, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లకు అనుకూల సమయం. 6, 7, 8 తేదీల్లో చిన్నారుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది. బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. ఇంటికి అవసరమైన విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. 9, 10 తేదీల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. టెలివిజన్, ఆడిటింగ్, క్రీడల రంగాల వారు లక్ష్య సాధన కోసం అధికంగా శ్రమించాలి. పొదుపు పథకాలపై ఆశించిన ప్రతిఫలం రాకపోవచ్చు. ఈ వారం మీనరాశి వారు శ్రీ విష్ణుభంజన స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇవి ఈ వారం సాయన 12 రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.